వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టినట్టు వ్యవహరించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రేవంత్కు రైతులంటే ఎందుకంత చిన్నచూపు, పంటలు ఎండుతున్నా పట్టించుకోరు, వడగళ్ల వాన పడి పంటలు తీవ్రంగా నష్టపోతున్నా స్పందించరంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతులు కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్ధనాదాలు కనిపించవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల గోల తప్ప కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదని కేటీఆర్ మండిపడ్డారు. సీట్లు, ఓట్లు పంచాయతీ తప్ప అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై ఎందుకు లేదన్నారు. ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా ప్రభుత్వానికి సాగునీరు ఇవ్వడం చేత కాలేదని మండిపడ్డారు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదని నిప్పులు జరిగారు. ఎద్దేడ్చిన యువసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత రైతు సమితి పోరాడుతూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాదు ఇది వేరే పెట్టుబడి తెచ్చాం సార్. రైతు బంధు రాలేదు సార్ మాకు. సార్ మంచిగా ఉంటా సార్. కేసీఆర్ సార్ ఏమన్నా ఏం చేసిండో కానీ మాకు ఇచ్చింది సార్. లక్షలు పెట్టినాం సార్. మేము 9 ఎకరాలు అది సత్యనాశమే సార్. ఏం చేయాలి సార్? డబ్బా తీసుకున్నా రా